టెన్షన్ ఎందుకు దండగా యూట్యూబ్ ఉండగా చెప్పండి. మనకు ఎలాంటి తెలియని విషయాలైనా, ఇన్ఫర్మేషన్స్ అయినా, వంటల గురించి అయినా, వేటి గురించినైనా తెలియజేయడానికి మనకు యూట్యూబ్ అయితే ఉంది కదా. నేను అలాగే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ పూరీలను ఎలా ప్రిపేర్ చేయాలనో తెలుసుకొని ఇక్కడ పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్ని రోజులు నీకు పూరీ చేయడం రాదా అని చాలామందికి డౌట్ అయితే రావచ్చండి. నాకు పూరీ చేయడం అయితే వచ్చు, కానీ నేను ఎప్పుడు పూరీ ప్రిపేర్ చేసినా కానీ ఈ పూరీలను ఆయిల్లో వేసి కాల్చినట్టు కాకుండా పూరీలలోంచి ఆయిల్ను తీసుకొని తాగినట్లే ఉంటుంది. అందుకనేసి నేను ఇలా కాదు, పూరీలు చేయడం పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోవాలని యూట్యూబ్లో సెర్చ్ చేసి అప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, పూరీ చేయడానికి మనము ప్యూర్ గోధుమ పిండిని అయితే వాడద్దు. మనము పూరీ పిండి సపరేట్గా దొరుకుతుంది కదా, ఆ పూరీ పిండిని అయితే తీసుకొని పూరీలు అయితే ప్రిపేర్ చేయాలని ఇక్కడైతే నేను పూరీ పిండిని తెచ్చుకొని పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా మంచిగా పొంగుతూ పూరీలు అయితే వచ్చాయి. ఈ పూరీలకి కాంబినేషన్గా ఆలు మసాలా గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము.